మీరంతా కొంచెం చెప్తాను. పెట్టుకున్నాను. ఓకే సార్. బాబు గారు బాలశ్రీనివాస సార్ గారికి మరియు పెద్దలు గౌరవనీయులు సన్మాన కార్యక్రమాల తర్వాత భైరవనాథ్ ప్రాజెక్టు నుంచి నాకు నీరు వదిలే అవకాశం ఇచ్చిన కళ్యాణదుర్గం ప్రాంతం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కుడికాల ద్వారా కళ్యాణదుర్గం ప్రాంతానికి 1725 ఎకరాలకు నీళ్లు వదలడానికి శ్రీకారం చుట్టాం. నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న కాళ శ్రీనివాస్ గారికి, ఈ ప్రాజెక్టు ఈటీపీ ప్రాజెక్టు నీళ్లు తేవాలనే సంకల్పం కలిగిన కాళ శ్రీనివాస్ గారికి ఆ రోజు 2017లో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు. మరి మధ్యలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను కూడా మా ప్రాంత వాసులందరికీ కూడా 114 చెరువులకి ఖచ్చితంగా 2.5 సంవత్సరం లోపు నీళ్ళు ఇస్తారని ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రైతులకు ఫస్ట్ భూ నష్టపరిహారం ఏదైతే భూములు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరిస్తున్నారు. ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద కూడా తీసుకున్నారు. ఇది తీసుకోవడం అంటే నిజంగా మన ప్రాంత వాసులు కళ్యాణదుర్గం, రాయదుర్గం ఈ 2 ప్రాంతాల రైతులు కూడా అదృష్టంగా భావించాలి. గడిచిన 5 ఏళ్లలో ఏదైతే మన జగన్ రెడ్డి ఉన్నాడో ఈ ప్రాంతం వైపు కానీ ఇక్కడున్న మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్, ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఈ ప్రాంతం వైపు కూడా చూడలేదు. మరి ఇప్పుడు ఆమె వెళ్ళిపోయినారు, ఇక్కడ నుండి ఇంక వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం రావడం చాలా ఆనందదాయకం. గడిచిన 13 సంవత్సరాల్లో 10 ఏళ్ళు ఈ రిజర్వాయర్కు నీళ్ళే రాలేదు. వచ్చిన అరకొర నీటిని ఆయకట్టుకు అందించే అవకాశం కూడా రాలేదు. కేవలం 3 సార్లు మాత్రమే ఆయకట్టుకు నీటిని అందించగలిగాం. ఇట్లాంటి ప్రాజెక్టును బతికించమని చంద్రబాబు నాయుడు గారికి చేసిన విజ్ఞప్తి కారణంగా 968 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం చేశాం 2018లో. మళ్ళా 5 సంవత్సరాలు ఈ జీడిపల్లి భైరవాతిప్ప ప్రాజెక్టు పనులు పడకేశాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 6 నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన తర్వాత కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర గారు, నేను పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో చర్చించాం. త్వరలోనే మళ్ళా పనులు ప్రారంభం అయ్యేదానికి చర్యలు తీసుకుంటాం. పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో త్వరలోనే మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చూస్తామని నేను రైతు సోదరులందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. అదే సందర్భంలో వేసవిలో పంటలు
పండుతాయి కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోండి, నీటిని వృధా చేయొద్దు, సక్రమంగా నీటిని వినియోగించుకొని ఈ ప్రాంత ఆయకట్టులో భైరవాంతిప్ప కుడి ఎడమ కాలువల పరిధిలో ఉండే ఆయకట్టులో రైతులు సాగు చేసుకునే పంటల దిగుబడులు ఉన్నతంగా ఉండాలని మనసారా కోరుకుంటాం. కోసమే ఈరోజు కాళా శ్రీనివాస్ గారు చేపట్టినటువంటి భగీరథ ప్రయత్నం అంద్రి నుంచి మన జీడిపల్లి నుంచి భైరవాంతిప్ప ప్రాజెక్టు తీసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వారికి తోడుగా సహోదరుడైనటువంటి మన చంద్రబాబు గారు కూడా ఎప్పటికప్పుడు దీని మీద ఒక అంచనా తీసుకొస్తూ దీన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తూ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఇది మనం నిధులు విడుదల చేసుకొని ఈ ప్రాంత వాసుల యొక్క కళ తీరని కోరిక ఏదైతే ఉందో దాన్ని నిజం చేసేటువంటి ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి కరువు సీమకి ఇంకా అనేక నీటి జలాలు కావాలి, తద్వారా ఈ రైతులను బాగున్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రతిసారి కూడా అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ నిధులు విడుదల చేస్తూ మా ప్రాంతానికి